ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ కూర్పుపై చర్చించనున్నారు. కేబినెట్లో ఎవరెవరు చోటు సంపాదిస్తారన్న దానిపై స్పష్టత రానుంది. నిన్న కేసీ వేణుగోపాల్తో రేవంత్ బృందం చర్చలు జరిపింది. ఏ భేటీలో బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, దీపదాస్ మున్షి పాల్గొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో బహిరంగ సభకు రాహుల్ను ఆహ్వానించనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ కూర్పుపై చర్చించనున్నారు. కేబినెట్లో ఎవరెవరు చోటు సంపాదిస్తారన్న దానిపై స్పష్టత రానుంది. నిన్న కేసీ వేణుగోపాల్తో రేవంత్ బృందం చర్చలు జరిపింది. భేటీలో బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, దీపదాస్ మున్షి పాల్గొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ జరిగింది. ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో బహిరంగ సభకు రాహుల్ను ఆహ్వానించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజిరెడ్డి ఫోన్లను అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు, వీళ్ళ బృందం నిన్న ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయింది. కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి వివరించారు. ముఖ్యంగా అసెంబ్లీలో బీసీ కులగణన చేసిన విధానము, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలను కూడా కేసీ వేణుగోపాల్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వివరించారు. అయితే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ లో కులగణన చేసి తెలంగాణలో దేశ చరిత్రను మార్చామనేది కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా కులగణన చేసినటువంటి తీర్చిన్నలు, కులగణనలో ఏ కులాలకు ఏ రకంగా జనాభా ఉంది, ఎట్లా ఉంది అనేది అంశం పైన కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్య, ఉపాధి, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి సామాజిక ఆర్థిక పరంగా ఏ రకంగా లాభాలు జరుగుతాయనేది కూడా పూర్తిగా రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు కాకున్నా గానీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీకి చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగిపోయింది. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత పిసిసి కార్యవర్గ కూర్పు ఇంతవరకు జరగలేదు. పిసిసి కార్యవర్గ కూర్పు పైన చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా దానిపైన కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల గడువు ఇప్పుడా ఏ రోజైనా నోటిఫికేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేసి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ, అదేవిధంగా బీసీ సంఘాలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే లాభం కాంగ్రెస్ పార్టీకి చేకూరుతుంది అనేది కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే రాహుల్ గాంధీని భారీ బహిరంగ సభలకు రావాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఇతర మంత్రులు కూడా ఆహ్వానించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చక్రి స్పష్టంగా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.